దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి 4 రోడ్ల సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమానికి వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలవడమే నిజమైన నివాళి అని గంగుల విజేంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలకు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్, 108 వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని బండి రమేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహాలకు నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యానగర్లో మహిళా విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేద, బడుగు బలహీన వర్గాల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన హయాంలో అమలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నియోజకవర్గ పరిశీలకుడు పార్టీ శివకుమార్ పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించడంతో పాటు వికలాంగులకు వీల్ చైర్లు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంక్షేమ పాలన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని, ఆయన ఆశయాల సాధనకు పార్టీ కట్టుబడి ఉందని చిర్లా జగ్గిరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాశీబుగ్గలోని వైఎస్ఆర్ స్క్వేర్తో పాటు కిడ్నీ రీచ్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రజా సంక్షేమం కోసం అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్రా రాజేష్ ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ అమలు చేసిన ప్రజాహిత పథకాలు చిరస్మరణీయమని తాండ్రా రాజేష్ కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల పక్షాన నిరంతరం పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరు కన్నవారి తోటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం అందించరని చారిత్రాత్మక సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ ప్రజలకు అందించారని గుర్తు చేశారు. ఆయన మరణించిన సమయంలో యావత్ సమాజం దుఃఖసాగరంలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రథసారథిగా నిలిచిన వైఎస్ఆర్ తన అద్భుత పాలనతో తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని అంబటి రాంబాబు కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తా ప్రధాన కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా 108, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు నింపిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ అని ఆయన కొనియాడారు.
అధికారం అంటే ప్రజాసేవ అని నిరూపించిన అపార భగీరథుడిగా వైఎస్ఆర్ చరిత్రలో నిలిచిపోయారని, ఆయన చూపిన బాట నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రాంతంలో వైఎస్ఆర్కు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలతో సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన బాటలో పయనించాలని విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సత్తుపల్లి బ్లాక్ 3 బొగ్గు గనిని సింగరేణి సంస్థకి కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఇటీవల తాడిచెర్ల 2 బ్లాక్ను కేటాయించినందుకు ప్రధాని మోదీ, కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన అదే తరహాలో సత్తుపల్లి బ్లాక్ 3ని కూడా సింగరేణికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణికి కేటాయిస్తే ఇప్పటికే ఉన్న మౌలిక వసతులతో అదనపు భూసేకరణ అవసరం లేకుండా, పర్యావరణానికి ముప్పు లేకుండా త్వరితగతిన బొగ్గు తవ్వకాలు చేపట్టవచ్చని లేఖలో పేర్కొన్నారు. దేశ ఇంధన భద్రతతో పాటు తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి సింగరేణి విస్తరణకు ఈ బ్లాక్ ఎంతో కీలకమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి తైలాభిషేకం నిర్వహించిన మంత్రి తుమ్మలకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశారని, మందేశ్వర స్వామిపై తనకు అపారమైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. స్వామివారి అనుగ్రహంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ సముద్రంలో జరిగిన బోటు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కర్రి చిన్నాను కిమ్స్ ఆసుపత్రిలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే లోకం మాధవి పరామర్శించారు. ఈ సందర్భంగా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే రావణుడి లాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి మతిస్థిమితం లేదంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటు ప్రమాదంలో మృతి చెందిన వారంతా తమ నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన వారేనని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవి, నియోజకవర్గంలో జెట్టి నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నివేదిక అందించినట్లు తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలను విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చెక్లను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఇందులో మత్స్యశాఖ నుండి 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మరో 5 లక్షల రూపాయలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పరిహారాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలోని FCL లేఅవుట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, GHMC కమిషనర్ సృజన ఇవాళ పలు శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా పర్యటించారు. గతంలో సంధ్యా శ్రీధర్రావు ఇక్కడి రోడ్లు, పార్కు స్థలాలను కబ్జా చేశారంటూ ఫ్లాట్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగారు. గతంలో 2 సార్లు కోర్టు ఆదేశాలతో అక్రమ కట్టడాలను కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లారు. లేఅవుట్లో అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించి పార్కులు, రోడ్లను పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేయగా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం పైడిపాల, జల్దం గ్రామాల్లో ప్రతిపాదిత నల్లరాయి క్వారీలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా సాగింది. పర్యావరణ అనుమతుల ప్రక్రియలో భాగంగా పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గిరిజన రైతులు, గ్రామస్తులు క్వారీలను తీవ్రంగా వ్యతిరేకించారు. బ్లాస్టింగ్లతో ఇళ్లకు పగుళ్లు, కాలుష్యంతో పంటలకు నష్టం, లారీల రాకపోకలతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన చెందారు. సమావేశంలో బయట ప్రాంతాల వారిని తీసుకొచ్చి క్వారీలకు అనుకూలంగా మాట్లాడించారంటూ కొందరు స్థానికులు ఆరోపించారు. అయితే సమావేశంలో వ్యక్తమైన అన్ని అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసనకు దిగారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదని జిల్లా బార్ అసోసియేషన్ ఆందోళనకు వ్యక్తం చేసింది.
అసోసియేషన్ పిలుపు మేరకు 8, 9, 10 తేదీల్లో విధులు బహిష్కరించి నిరసన చేపట్టనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, బనగానపల్లెకు ప్రతిపాదించిన హైకోర్టు బెంచ్ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి చెరువులో డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి బిగతే పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా రెస్క్యూ బోటుపై వెళ్లి సహాయక చర్యల తీరును ఆయన పర్యవేక్షించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో సిబ్బంది అలర్ట్గా ఉండి ప్రజలను ప్రాణాలు కాపాడాలని ఎస్పీ సూచించారు. ఆధునిక పరికరాలతో డీఆర్ఎఫ్ బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని, విపత్తుల వేళ ప్రజలు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో వరదలు, గణేష్ నిమజ్జనాల్లో డీఆర్ఎఫ్ అందించిన సేవలను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. బుక్కపట్నం రహదారిలోని వాల్మీకి విగ్రహంపైకి ఎక్కి సిద్ధారాంపురం గ్రామానికి చెందిన సాయి అనే మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. దీన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలో దిగి ఆ వ్యక్తిని సురక్షితంగా కిందికి దించి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా సాయి గత కొన్నేళ్లుగా మతిస్థిమితం లేక ఇలాగే ప్రవర్తిస్తున్నాడని బంధువులు తెలపడంతో పోలీసులు అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ, రామ్నగర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ యువజన విభాగం వినూత్న నిరసన చేపట్టింది. రోడ్డుకు సరిగా మధ్యలోనే విద్యుత్ సమ ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సదరు విద్యుత్ పోల్ వద్దే రోడ్డుపై క్రికెట్, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా వెంటనే ఆ స్తంభాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో చేపట్టిన ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి పంటలకు ఎస్ఆర్ఎస్పీ, కాళేశ్వరం నీటిని అందించాలని, యూరియా, ఆన్లైన్ ఓటీపీ విధానాన్ని తొలగించాలని, రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతను జిల్లా కలెక్టర్ తాత్కాలికంగా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలకు సంబంధించి ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. భూముల పోర్టల్ నిబంధనలకు విరుద్ధంగా 56 దస్త్రాలకు ఆమోదించడం, హక్కుల మార్పిడికి అనుమతులు ఇవ్వడంతో పాటు అసైన్డ్ భూములకు వారసత్వ బదిలీ కింద 10 దస్త్రాలను ఆమోదించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో సుమారు 448 ఎకరాల భూముల యాజమాన్య హక్కుల్లో మార్పులు జరిగినట్లు తెలుస్తుండగా దీనిపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, సైదాబాద్, సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కన్నన్ ఇవాళ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. స్థల సేకరణకు సంబంధించిన కోర్టు వివాదాల వల్లే పనుల్లో జాప్యం జరిగిందని, ప్రస్తుతం ఆ వివాదాలన్నీ సమసిపోయాయని కమిషనర్ స్పష్టం చేశారు. రానున్న ఆగస్టు నాటికే ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తీవ్ర కలకలం రేగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయిన ఓ విద్యార్థి ఏకంగా కాలేజీ ప్రిన్సిపల్ బుచ్చయ్యపైనే దాడికి తెగబడ్డాడు. కాపీ ఎందుకు కొట్టావని ప్రశ్నించినందుకు ప్రిన్సిపల్ను కిందకు తోసేసి ఆన్సర్ షీట్ను ముక్కలు ముక్కలుగా చించేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడైన విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం రామనామస్మరణతో పులకించిపోయింది. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం, అయోధ్య, ఒంటిమిట్ట క్షేత్రాల సీతారాముల కళ్యాణం కోసం ప్రతిష్టాత్మక గోటికోటి తలంబ్రాల మహాయజ్ఞం 16వసారి వైభవంగా ప్రారంభమైంది. నిర్వాహకులు కళ్యాణ అప్పారావు తన సొంత పొలంలో వరి విత్తనాలకు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఆకుమొడి దుక్కిని సిద్ధం చేశారు. భక్తుల వానరసేన, హనుమంతుడి విచిత్ర వేషధారణలు, ఆధ్యాత్మిక విన్యాసాలు గ్రామంలో అద్భుత వాతావరణాన్ని నెలకొల్పాయి.
స్వామివారి సేవలో భాగస్వాములు కావటం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పలు కీలక సాగునీటి, రైల్వే ప్రాజెక్టులపై సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ సమన్వయ కార్యదర్శి మనోజ్ గోవిల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ అంశాల వ్యవహారంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉమ్మడి సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా సహా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మత్స్య శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి సంబంధించిన 3 కోట్ల రూపాయల పైచిలుకు నిధులను పక్కదారి పట్టించిన 3 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి జిల్లా మత్స్య శాఖ అధికారి సంజీవరావు, ఐఏఎఫ్ అధికారులు శ్రీనివాసరావు, భాగ్యలత ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ విచారణలో తేలింది. వీరే కాకుండా కేఎల్ రావు రిజర్వాయర్ వద్ద జరిగిన అక్రమాల వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లినట్లు నిర్ధారించింది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బీజేపీ నేతలు భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తీవ్ర ఆరోపణలు చేశారు. గుంటూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పీఎం మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అయోధ్య రామాలయం పేరిట జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అటు వైకాపా, ఇటు కూటమిపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఏపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారని చింతామోహన్ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎస్సీ బాలికల హాస్టల్లో ఘోర విషాదం నెలకొంది. ఇంటర్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న అమృత అనే విద్యార్థిని హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మద్నూరు మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని ఇవాళ ఉదయం జ్వరం ఉందనే కారణంతో కాలేజీకి వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయి ఈ దారుణానికి ఒడిగట్టింది. అమృత మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు హాస్టల్ ముందు భారీ ఆందోళనకు దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళని దండాయుధపాణి స్వామి ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. గత ఫస్లీ సంవత్సరానికి గాను ఆలయానికి చరిత్రలోనే తొలిసారిగా 103 కోట్ల 24 లక్షల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు ఆలయ యంత్రాంగం వెల్లడించింది. ఇందులో అత్యంత విశేషం ఏమిటంటే కేవలం పళని పంచామృతం ప్రసాదం విక్రయాల ద్వారానే ఏకంగా 63 కోట్ల 16 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గత 5 ఏళ్లతో పోలిస్తే మురుగన్ ఆలయ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోందని, మరోవైపు భక్తుల కోసం అన్నదానం, ఉచిత పాలు సహా 28 రకాల ఉచిత సేవలను నిరంతరాయంగా అందిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం చేశారు. కేవలం 6 రోజుల్లోనే 68 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో దాదాపు 7,490 కోట్ల రూపాయలు జమ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలకు ముదోల్ ప్రాంత రైతుల తరపున నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. భారీ మొత్తంలో ఆస్తి పన్ను బకాయిలు ఉన్న ఒక ఇంటికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చినట్లుగా కమిషనర్ నకిలీ సంతకంతో హార్డ్ కాపీ సృష్టించి మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ పత్రంపై ఉన్న సంతకం తనది కాదని కమిషనర్ గుర్తించడంతో ఈ భారీ మోసం బయటపడింది. ఆన్లైన్ విధానం అమల్లో ఉన్న హార్డ్ కాపీలను ఎలా పరిగణలోకి తీసుకున్నారనే అంశంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఫోర్జరీ వెనుక డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉందా, ఇలాంటివి మరిన్ని జరిగాయా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పోగులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 3 దశాబ్దాల క్రితం జరిగిన అక్రమాలు ఇప్పుడు వేలాది మంది రైతుల పాలిట శాపంగా మారాయి.
1995లో 17 మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన 49 లక్షల రూపాయల దీర్ఘకాలిక రుణాలు నేడు వడ్డీ చక్రవడ్డీలతో కలిసి అక్షరాల 2,07,00,000 రూపాయలకు చేరాయి. బకాయిల రికవరీ కోసం అధికారుల జప్తుకు వెళ్లగా నాటి రాజకీయ నాయకులు అమాయక రైతుల పేర్లతో బినామీ రుణాలు నొక్కేసినట్లు, భూముల రికార్డులను మాయం చేసినట్లు దిగ్భ్రాంతకర నిజాలు వెలుగుచూశాయి. కొందరి అక్రమాల వల్ల లాభాల్లో ఉండాల్సిన సొసైటీ నష్టాల్లో మునిగిపోతుందని, దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్యూ, బీఎస్ఎఫ్ఐ, ఐసా విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీరు అందించడంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన యంగ్ ఇండియా కిట్లను, బుక్స్, ట్రాక్ సూట్లు, షూస్తో సహా పూర్తి స్థాయిలో తక్షణమే పంపిణీ చేయాలన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో గల మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్యారేజ్కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజ్కి ఉన్న మొత్తం 85 గేట్లను పూర్తిగా ఎత్తివేసి నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,02,300 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. గోదావరి పరివాహక ప్రాంత అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో మరోసారి ఆలయ చోరులు తీవ్ర కలకలం రేపాయి. గ్రామంలోని ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి తలుపులు బద్దలు కొట్టిన గుర్తు తెలియని దుండగులు హుండీలను పగులగొట్టి నగదుతో పాటు అమ్మవారి బంగారు, వెండి నగలను ఎత్తుకెళ్లారు. ఇదే ఆలయాల్లో గతంలోనూ 2 సార్లు దొంగతనాలు జరగటం, ఇప్పటి వరకు నిందితులను పట్టుకోకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికైనా రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ను కట్టుదిట్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం డోంగర్గావ్ శివారులో పోడు భూముల వివాదం మళ్లీ మొదలైంది. ప్లాంటేషన్ కోసం అటవీశాఖ అధికారులు ట్రాక్టర్లతో వచ్చి రైతులు సాగు చేస్తున్న పోడు భూములను చదును చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. గత 40 ఏళ్లుగా తాము ఈ భూములను నమ్ముకొని బతుకుతున్నామని, విత్తనాలు వేసి మొలకలు వచ్చాక ఇలా నాశనం చేయడం ఎంతవరకు న్యాయమంటూ పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.